నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ్. ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ఒక టాపిక్ మీద ఒక యూట్యూబర్లంతా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లంతా ఒక రెండు వర్గాలుగా చీలిపోయి నువ్వంటే నువ్వని ఏలు పెట్టి చూపించుకుంటున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలతోటి సోషల్ మీడియా అంతా నిండిపోయింది. అసలు ఏంది? ఖమ్మంలో ఒక అమ్మాయి 12 ఏళ్ళ అమ్మాయి పైన అత్యాచారం యత్నం జరిగింది. అందులో భాగంగా ఒక మైనార్టీ వ్యక్తి అమ్మాయిని చంపే ప్రయత్నం చేసిండు. ఆడే దుర్మార్గుడు గౌస్. మనం ఆల్రెడీ తనపై ఒక వీడియో చేసినాం. సేమ్ టైం మొన్న మనం చూసినాం, గత నెల మొత్తం బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు భగీరథ్కి సంబంధించిన విషయం. సో అప్పుడు మాట్లాడని నోర్లన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాయని కొందరు, అప్పుడు మాట్లాడిన గొంతులు ఇప్పుడు మూగపోయినాయని మరికొందరు, కొందరేమో కేవలం ఒక వ్యక్తి యొక్క సామాజిక వర్గాన్ని మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరేమో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఒకే తప్పు అని చెప్పి అనాలి, కానీ అతడి కులమేంటి, మతం ఏంటి. కొంతమంది ఫేమస్ అవ్వడానికి ఇక మరీ ఘోరమైన చాకచక్యాలు చేస్తున్నారు. ఇందులో వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు. బండి భగీరథ్కి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చినప్పుడు తనని పోలీసులు అరెస్ట్ చేసేందుకు పెద్ద హైడ్రామా నడిచింది. ఆఖరికి అరెస్ట్ చేసిన తర్వాత కూడా బండి సంజయ్ ఏమో నేనే నా కొడుకును అప్పగించాలని ఆయన అన్నాడు. పోలీసులేమో మేము దొరకబట్టినామనేమో వాళ్ళు చెప్పారు. నిజమో ఎవరికి ఒక కంక్లూజన్ అనేది లేకుండా పోయింది. కానీ ఖమ్మంకి జరిగిన ఇన్సిడెంట్లో అలా లేదు. ఇన్సిడెంట్ జరిగిన 48 గంటల్లోనే పోలీసులు గౌస్ని అరెస్ట్ చేసిరు. దాని మీద అమ్మాయి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అదృష్టవశాత్తు అమ్మాయి చనిపోలేదు కనుక ఈరోజు వాడు కటకటాల పాలైండు. వాడు ఎవడైనా నేరస్తుడే. అంటే భగీరథ్ అయినా నేరస్తుడే, ఇక్కడ గౌస్ అయినా నేరస్తుడే. ఇద్దరికి ఒకే న్యాయం ఉండాలి. ఇద్దరిని పోలీసులు ఒకే విధంగా ట్రీట్ చేయాలి. కానీ వాడిని దొరకబడటానికి పోలీసులకు వారం రోజులు టైం పట్టింది. ఇక్కడ మాత్రం గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గౌస్ని. మరి యూట్యూబర్లకు ఏం పుట్టింది? నువ్వంటే నువ్వని కొట్టుకొని చేస్తున్నారు. కొందరేమో బీజేపీకి బీజేపీ ఇచ్చే ఫండింగ్ తోటి కొందరి ఛానల్స్ నడుస్తుంటాయి. వాళ్ళు బండి భగీరథ ఇష్యూ జరిగినప్పుడు ఒకడేమో ఎమర్జెన్సీ ఉండి హాస్పిటల్ పోతాడు, ఒకరికేమో ఇంట్లో కుటుంబ సభ్యులకు బాగుండదు. అంటే వాళ్ళు వీడియో చేస్తానికి టైం లేదనమాట. వాళ్ళు చెప్పే వంకలు అని. ఇప్పుడు ఖమ్మంకి వెళ్తున్నారు కార్లు కట్టుకొని. ఖమ్మంకి పోయి వాడేమో పోలీస్ స్టేషన్లో ఉండి ఆల్రెడీ కట్కడాల పాలైండు. వాడు నేరస్తుడుగా, ఇప్పుడు అండర్ ట్రయల్ నేరస్తుడుగా వాడు జైల్లో ఉన్నాడు. కానీ హైదరాబాద్ నుంచి కార్లు కట్టుకొని ఖమ్మం పోయి ఇగో ఈ 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పడేస్తే వెన్నుపూస ఇరిగింది, నడ్డిపొక్క ఇరిగింది అని చెప్తున్నారు. మరి ఆ రోజు ఎందుకో పోలేదు? బండి సంజయ్ ఇంటి ముందర ధర్నా చేయలేదు? నీ కొడుకుని పట్టించేసాయి. ఒక అమ్మాయిని చెడిపిండు, లేదంటే సమాజానికి చీడపురుగులాగా మారిండు అని ఎందుకో మాట్లాడలేదు? సో ఏం జరుగుతుంది అంటే మీ 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 యొక్క పాపులారిటీ కోసం, మీ పార్టీలను లేదంటే మీకు నచ్చిన వ్యక్తులను కాపాడుకోవడానికి కోసం కేవలం ఒక మతాన్నో ఒక కులాన్నో ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేరాన్ని నేరంగా చూపిస్తలేరు. సేమ్ టైం నేరస్తుడిలాగా చూపిస్తలేరు. వాడినేమో సామాజిక వర్గం పెట్టి వెలేస్తున్నారు, వీడినేమో అయ్యల పేరులో, తండ్రుల, తాతల పేరులో చెప్పి దగ్గరికి తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లా లేదంటే బ్రోకర్లా? ప్రజలు అంటున్నారు, ఇది నేనంటలేను. వాస్తవానికి మీ వ్యవహారం అట్లా ఉంది. మనం చూసినాం, అక్కడ జాతర జరిగితే అక్కడ పాలకు అమ్ముకునేటోని పాపం బర్బాద్ చేసిరు. బట్టలు ఇప్పి నడి రోడ్డు పైన నిలబెట్టిరు. అందరి పుణ్యమాని అలా వాడి కుటుంబం మంచిగా సెటిల్ అయింది. పాపం అందరూ పెద్ద పెద్ద లీడర్లంతా దగ్గరికి పిలిచిరు, కుటుంబాన్ని ఆదరించిరు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పౌర సమాజం చాలా భిన్నంగా ప్రదర్శించారు ఆ రోజు. కొంతమంది యూట్యూబర్లు వేసిన నెపం ఏదైతే ఉమ్మేసి తెమడ గార్చి బండు పెడతారు, కేక్ వాళ్ళ దుకాణాలకు పోవద్దు అని ఏదైతే ప్రాపగండా, ఫేక్ ప్రాపగండా చేస్తున్నారో వాటిని పౌర సమాజం తిప్పికొట్టింది ఆ రోజు. ఏ యూట్యూబర్లు సక్సెస్ కాదు, అది పౌరులకున్న నాలెడ్జ్, అది తెలంగాణ పౌరులకున్న తెలివి. ఆ రోజు కోవా నమ్ముకునేటోనికి ఎలాగైతే ప్రజలందరూ కూడా సపోర్ట్ ఉన్నారో, ప్రజలే కనుక లేకపోతే ఈరోజు ఆ కుటుంబం ఉండేదో లేకపోయేదో తెలియదు. అంటే ఎందుకు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నాం? ఒక వ్యక్తి యొక్క కులాన్నో మతాన్నో ముందు చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం? మీకు ఏమైనా పాపులారిటీ కావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి పాపులారిటీ కోసం చేసేవి. కానీ ఇతర కుటుంబాలను, ఇతర వ్యక్తులను కించపరిచే విధంగా, ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర కులాలను కించపరిచే విధంగా, బక్కోన్ని ఒక విధంగా, బలిసినోడిని ఇంకొక విధంగా చూపించే ప్రయత్నం మానుకోండి అని ప్రజలు అంటున్నారు. మీరు చేసే దుర్మార్గమైన వీడియోల కింద కామెంట్లు చూసుకుంటే తెలుస్తాయి.